సోషల్ మీడియాలో చూస్తే చైనాని ఇండియాని, లేకపోతే ఇండియాని అమెరికాని, లేకపోతే ఇండియాని రష్యాని బాగా ఎక్కువ కంపేర్ చేస్తారు. సో ఈ వీడియోస్ ఎక్కువ హైలైట్ అవుతాయి, వైరల్ కూడా అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు, మనకున్న సిచ్యువేషన్ వేరు. మన పొలిటికల్ కండిషన్స్ వేరు, వాళ్ళ పొలిటికల్ కండిషన్స్ వేరు. సో మన జీడిపి వేరు, వాళ్ళ జీడిపి వేరు. మన పర్ క్యాపిటా ఇన్కమ్ వేరు, వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ వేరు. కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇక్కడ సినారియో మారిపోద్ది. ఇప్పుడు చాలామంది చైనాని ఇండియాని కంపేర్ చేస్తారు, లేకపోతే జపాన్ ఇండియాని కంపేర్ చేస్తారు. సో రాంగ్ అని అన్నా కంప్లీట్లీ. కొంచెం చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి రెండు కంట్రీస్కి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ వేరే కంట్రీస్ తీసుకుంటే అక్కడ జీరో టాలరెన్స్ అండి. ఇప్పుడు ఇక్కడ కాంట్రాక్టర్లు మనకు రోడ్లు వేస్తారు, రోడ్లు పోతాయి. అక్కడ అలా ఏముండదు, డైరెక్ట్ ఈ రోడ్డు పోయిందంటే వాడు ఇచ్చిన వారంటీలో తీసుకెళ్ళి లోపలేసేయడమే. మనకు అలా కాదు, కోర్టులో కేసు వేస్తారు. ఆ కేసు హీరింగ్ అయ్యేలోపు వాడికి ఇచ్చిన వ్యాలిడిటీ అయిపోద్ది. వాడు ఏం చెప్తాడంటే సింప్లీ ఇక్కడ వ్యాలిడిటీ అయిపోయింది, మాకున్న బడ్జెట్ ఇంతే, మా అక్కడ సర్కమ్స్టెన్సెస్ వేరే అని చెప్పి ఈజీగా తప్పించుకుంటారు. కానీ వేరే కంట్రీలో అలా ఉండదు, అసలు కంప్లీట్లీ డిఫరెంట్. సో కరప్షన్ కూడా జీరో టాలరెన్స్ అక్కడ. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి లంచం పట్టుకుని దొరికితే ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్లో వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి లైఫ్ లాంగ్ వేసేస్తారు, లేకపోతే డెత్ సెంటెన్స్ కూడా ఇచ్చేస్తారు. సో అటువంటి స్ట్రిక్ట్ కండిషన్స్ ఆ కంట్రీలో ఉన్నాయి. సో మన కంట్రీలో అలాంటివి లేవు. సో లేకపోవడం వల్ల ఎవరికే భయం బాధ్యత కూడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కంపేర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసారా, వాళ్ళు లిటరల్లీ తీసుకెళ్ళి పేపర్ డస్ట్బిన్లో కూడా వేయరు. వాళ్ళకి బెటర్ ఇండియా కావాలి, ఇన్నోవేటివ్ ఇండియా కావాలి, క్లీన్ అండ్ గ్రీన్ ఇండియా కావాలి. సో ఫస్ట్ మార్పు మన నుంచి మొదలవుంది. సో ఆ పిఎం కానీ లేకపోతే ఒక సీఎం కానీ వాళ్ళు ఏం చేస్తారు. ఇంకొక డర్టీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్న ఎగ్జాంపుల్ ఏదో ఒక పార్టీ ఏదో చేసింది అనుకోండి, అందులో నెగిటివ్ ఎంత ఉందో పాజిటివ్ ఎంత ఉందో లిటరల్లీ ప్రజలకైతే ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్ వాళ్ళకి లిటరల్లీ. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పింది నమ్ముతారు. సో అందరూ నమ్మరు, ఓ 50% ఆఫ్ పీపుల్ నమ్ముతారు, ఇంకొక 50% థింక్ చేస్తారు అసలు ఇది నిజమా కాదా అన్నది. అంటే లిటరల్లీ పీపుల్ని ఒక డైలమాలో పడేస్తాయి ఈ పొలిటికల్ పార్టీస్, నాట్ ఓన్లీ వన్ పార్టీ. ఇప్పుడు అంటే మనం వేరే కంట్రీతో కంపేర్ చేసినప్పుడు అక్కడ సర్కమ్స్టాన్సెస్ వేరు, సిచ్యువేషన్స్ వేరు. మన ఇండియాలో సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ రెండు వేరు. పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ అక్కడికి ఇక్కడికి కూడా. సో అటువంటి కండిషన్స్లో మనం కంపేర్ చేయలేం రెండు కంట్రీస్ని కూడా. అక్కడ మనం సపోజ్ R&Dకి కానీ, లేకపోతే అక్కడ వాళ్ళ స్పేస్ అండ్ రీసెర్చ్కి కానీ, లేకపోతే అక్కడ ఇన్నోవేషన్స్కి కానీ స్పెండ్ చేసే అమౌంట్ మన ఇండియాలో స్పెండ్ చేయరు. ఇప్పుడు ఇస్రోకి మనకి ఇచ్చిన బడ్జెట్ ఎంత, 13,400 కోట్లు. సో దాంతో మన వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. కానీ మన వాళ్ళు ఫ్రీ బీస్కి పెట్టిందంతా 2 లక్షల కోట్ల పైనే. ఫ్రీ బీస్కి 2 లక్షల కోట్లు లిటరల్లీ. మళ్ళీ దట్టు ఇప్పుడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అప్పు చేసి మరీ ఫ్రీ బీస్ ఇస్తున్నాయి. ఆపేయచ్చు కదా అని అనొచ్చు, కానీ ఆపేస్తే ఏమవుద్దంటే, ఇప్పుడు ఒక పార్టీ ఆపేసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్కీము, అపోజిషన్ వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తారు, మీరు ఈ స్కీమ్ ఇస్తా అన్నారు కదా ఎందుకు ఆపేశారు, సో ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడిపోతున్నారు, మీరు ఇచ్చి 10,000కి 5,000కి వాళ్ళ జీవితం గడవట్లేదు ఇంకా అన్నట్టుగా నానా రచ్చ చేసేస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫ్రీ బీస్ అన్నాయే కొన్ని ఇంపార్టెంట్ ఉంచి మిగతాయి తీసేయాలి. ఎందుకు పబ్లిక్ మనీ వేస్ట్ చేస్తున్నారు. సో లిటరల్లీ అటు తిరిగి మన నెత్తి మీద పడతాయన్నీ. మీకు ఆ స్కీమ్ పెట్టిన నాయకుడికి ఏం ఫరక్ పడదు, ఆ స్కీమ్ డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఏం ఫరక్ పడదు, మొత్తం పడేది మనకే, అది నీకే. ఎందుకంటే ట్యాక్స్ కట్టేది నువ్వే పోతావు. ఈ స్కీమ్ ఇచ్చేవాడు పోడు, స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినవాడు పోడు, మనమే పోయేది. సో ఇప్పుడు ఈ నాయకుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కీమ్ తీసేసాడు అనుకో, వచ్చి నాయకుడు ఏం చెప్తాడంటే మేము ఇంకో 4 స్కీమ్లు ఇస్తామని చెప్తారు. ఈ జనం అందరూ గుడ్డిగా వెళ్ళి వాళ్ళ కోటేస్తారు. అప్పుడు ఏమైంది, ఇంకా సేమ్ అదే. సో డెవలప్మెంట్ కావాలి, నీకు ఫ్రీ బీసు కావాలంటే కష్టం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ గవర్నమెంట్ అయినా సరే అవి కూలిపోయినా పర్వాలేదు, ఫ్రీ బీస్ అన్నవి స్టాప్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక్కనే అంటుంది కాదు, ఇప్పుడు రైతులకు చేశారంటే ఓకే, కొన్ని ఉంటాయి ఇంపార్టెంట్, అవి నుంచి మిగతాయి తీసేయండి సార్. అదే అనవసరం ఖర్చు అన్నీ, దాని బదులు డెవలప్మెంట్ మీద పెట్టచ్చు, రీసెర్చ్ మీద పెట్టచ్చు, చాలా చేయొచ్చు కంట్రీకి. సో అవన్నీ ఇండియాలో జరగట్లేదు. ఎక్కువ యూత్ ఖాళీగా ఉంటున్నారంటే కొత్త ఇన్నోవేషన్స్ ఏం జరగట్లేదు. సో దానివల్ల జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఇన్నోవేషన్స్ కానీ కొత్త కంపెనీస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ వస్తాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ అవుతాయి. సో ఇవన్నీ మనం చూస్తాం అనేసి, సో ఎక్కడో చైనాలో ఏదో జరిగింది, ఎక్కడో జపాన్లో ఏదో జరిగింది, లేకపోతే యుగాండాలో ఏదో జరిగింది, శ్రీలంకలో ఏదో జరిగింది అంటారు. ఫస్ట్ ఇండియాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఫస్ట్ ఈ జనాలందరూ. ఇప్పుడు ఇక్కడ ఏదో డ్రైనేజో లేకపోతే రోడ్డో బాగోదు, వీడు డైరెక్ట్ పిఎం లేకపోతే సీఎంని పెట్టి పచ్చిబూతులు తిడతా ఉంటాడు. వీడు లిటరల్లీ అడగాల్సింది అక్కడ ఎవరిని, లోకల్ కార్పొరేటర్ని, లేకపోతే లోకల్ ప్రెసిడెంట్ని,
లేకపోతే విఆర్ఓని వీళ్ళని అడగాలి. వీళ్ళని పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు ఇందులో. నేను ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నా అంటే లోకల్ ఇష్యూస్ లోకల్ నాయకుల దగ్గర మనం సాల్వ్ చేసుకోవాలి. సో దో ఆర్ లోకల్ థింగ్స్. సో అప్పుడు గట్టిగా పనమకపోతే మనం దాన్ని తెలిసిందేగా వైరల్ చేసి ఇచ్చేసి మనం ఆ స్టాండర్డ్కి తీసుకెళ్తాం. అది ఆ జనాలందరూ బాగా అందులో పిహెచ్డీ చేసే ఉన్నారు. సో ఇంకో విషయం ఏంటంటే మనకి స్వచ్ఛమైన రోడ్లు కావాలి, స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ కావాలి, స్వచ్ఛమైన ఫుడ్ కావాలి, అన్నీ ప్యూరిటీగా ఉండాలి. ప్రతి దేశంతో కంపేర్ చేస్తాం. మొన్నే చైనా నుంచో కొరియా నుంచో మనకి ఆంధ్ర గుంటూరు చిల్లి బ్యాక్ వచ్చింది అని మన ఈ సోషల్ మీడియాలో గట్టిగా వాదించి కొట్టారు. లిటరల్లీ ఫాల్ట్ ఎవరిది? మందే. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి రా, నేచురల్ ఫార్మింగ్ చేయండి అంటే చెయ్యరు. ఎందుకంటే దాని తగ్గ ఎకో సిస్టమ్ మనం ఇక్కడ బిల్డ్ చేయట్లేదు. అది మన తప్పు, మన నాయకులది కాదు. అవన్నీ తప్పులన్నీ మనలోనే పెట్టుకున్నాం. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ప్రతి రోడ్డు మీద చూస్తాం. ఇప్పుడు ఎక్కడో డౌన్ స్ట్రీట్ ఉంటుంది, ఆడ పైన కారు బైక్ కడిగేస్తాడు, ఆ రోడ్డు మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి. ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చేస్తారు? అవి మనం చేసి తప్పులకి. ఇప్పుడు డ్రైనేజ్ అప్పుడు నాలాలు నిండిపోతున్నాయి అంటే అందులో లిటరల్లీ చెత్త బ్యాగులు వేస్తున్నారు జనాలు. ఈ చెత్త బ్యాగ్స్ లేకపోతే వెజిటేబుల్స్ ఇవన్నీ వేస్తున్నారు వాళ్ళు. మనం ఇండియాలో 0 సివిక్ సెన్స్తో ఉండి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ అయిన వందే భారత్ ట్రైన్స్లో గుట్కా వస్తున్నారు జనాలు. ఇంకేమనాలి వాళ్ళని? తప్పంతా ఎవరిదో కాదు, లిటరల్లీ మనదే, పీపుల్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మన దరిద్రం ఏంటంటే ఈ లంచాలు తీసుకుంటారు చూసారా, అది ఇంకొక దరిద్రం. ఆ పని అవ్వదని మన కంగారు, మనం డబ్బులు ఇచ్చేస్తాం. ఇంకా వాళ్ళకి అలవాటు పడిపోయారు. మీకు జీతాలు సరిపోకపోతే దయచేసి మీరు ఆ జాబ్ మానేసి వేరే దానికి వెళ్ళండి. మీకు ఆల్రెడీ వచ్చి జీతాలు ట్యాక్స్ పేయర్స్ మనీ. అవన్నీ కాకుండా మాకు డబ్బులు సరిపోవనుకుంటే మానేయండి సార్. మానేసి లిటరల్లీ మీరు ఒక బిజినెస్ ఏదో ఒక స్టార్ట్ చేసుకోండి. ఎందుకు లంచాలు మీకు? ఎందుకు ఇవ్వాలి జనాలు లంచాలు మీకు? మీకు ఆ పని చేయడానికే కదా సార్ మీకు జీతాలు ఇచ్చేది. అలా లంచాలు ఇచ్చుకుంటా పోతే ఇప్పుడు అంత కష్టపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, సివిల్ వర్కర్స్ కానీ, మెకానికల్ ఇంజనీర్స్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కావాలి కదా లంచాలు. గవర్నమెంట్ బాగుపడాలంటే చేయాల్సింది ఏంటంటే ఈ లంచాన్ని అరికట్టాలి లిటరల్లీ.